హలో అండి. అందరికి నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వేరియస్ సెలినిటీలో మనకి మినరల్స్ ఉంటాయి కదా! మినరల్స్ యొక్క కాన్సంట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో, ఈ టేబుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి వాటర్ సెలినిటీ అండి. మన పీపీటీలో చూస్తాం కదా! సెలినిటీని 35 పీపీటీ, 30 పీపీటీ, 20 పీపీటీ, 10 పీపీటీ అండ్ అలాగే 5, 3, 1 అండి. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి మినరల్స్ అండి. అందులో కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, సోడియము, క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన చెరువులో సెలినిటీ అనేది 35 పీపీటీ ఉందనుకోండి. 35 పీపీటీ ఉంటే అందులో ఉన్న మినరల్స్ యొక్క కాన్సంట్రేషన్ అనేది ఫస్ట్ మనం కాల్షియం చూసుకుందామండి. కాల్షియం వచ్చేసి 406 పీపీఎం అనేది ఉంటుందండి. అండ్ అలాగే మెగ్నీషియం చూసుకున్నట్లయితే 1369 పీపీఎం అనేది ఉంటుంది. పొటాషియం చూసుకున్నట్లయితే 375 పీపీఎం అనేది ఉంటుంది. అండ్ అలాగే సోడియం చూసుకున్నట్లయితే 10,658 పీపీఎం అనేది ఉంటుంది. అండ్ క్లోరైడ్ చూసుకున్నట్లయితే 19,285 పీపీఎం అనేది ఉంటుంది. అండ్ అలాగే సల్ఫేట్ చూసుకున్నట్లయితే 2,741 పీపీఎం అనేది ఉంటుందండి. సో, ఈ విధంగా మనకి మినరల్ యొక్క కాన్సంట్రేషన్ అనేది సెలినిటీని బేస్ చేసుకొని ఉంటుందండి. సో, ఈ విధంగా సెలినిటీ అనేది తగ్గే కొద్దీ వాటర్‌లో ఉండే మినరల్స్ యొక్క కాన్సంట్రేషన్ అనేది కూడా తగ్గిపోతా ఉంటుందండి. సో, ఈ విధంగా వాటర్ సెలినిటీని బేస్ చేసుకొని మన చెరువులో మినరల్ యొక్క కాన్సంట్రేషన్ అనేది మారిపోతా ఉంటుందండి. అందుకే లో సెలినిటీ కల్చర్ చేస్తారు కదా! సో, వాళ్ళ చెరువులో మినరల్ యొక్క డెఫిషియన్సీ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుందండి. ఎందుకంటే మినరల్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది లో సెలినిటీలో. అందుకే మనం ఎక్కువ మొత్తంలో మినరల్స్ అనేవి అప్లై చేస్తా ఉండాలి. సో, ఈ విధంగా సెలినిటీని బేస్ చేసుకొని మనకి మినరల్ యొక్క కాన్సంట్రేషన్ అనేది ఉంటుంది కదా! సో, అందుకే లో సెలినిటీలో కల్చర్ చేసేవాళ్ళు మాక్సిమం మినరల్స్ యొక్క అప్లికేషన్ అనేది డిలే చేయకుండా మనం ఫాలో అవ్వాలండి. అప్పుడే మనం కల్చర్ అనేది సక్సెస్‌ఫుల్ అనేది అవుతుంది. సో, ఈ విధంగా ఈ వీడియో అండి. అండ్ థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్.